హలో అండి అందరికీ. నేనైతే ఇప్పుడు గోంగూర ఆమ్లెట్ కర్రీ తయారు చేస్తున్నానండి. గోంగూర ఆమ్లెట్ కర్రీ తయారు విధానం ఎలాగంటే, ముందుగా శుభ్రంగా గోంగూరని కోసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజ్ అంతా ఉల్లిపాయలు కోసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు లైట్గా దోరగా దాకా వేయించుకొని, దాని తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా దోరగా వేగినాక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇలాగా వేయించుకున్న తర్వాత నేనైతే గోంగూర ఎంత తీసుకుంటున్నానో గోంగూరలో సగాన్ని కొత్తిమీర తీసుకొని వేసానండి. కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకొని పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచి తగినంత ఉప్పు, నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని ఇలా కలుపుకొని మొత్తం ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకోవాలండి లోపలంలో పెట్టుకొని. ఇప్పుడు కడిగి పెట్టుకొని ఉంచుకున్న ఈ గోంగూరను కూడా పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఈ గోంగూర ఉడికే లోపల అండి ఆమ్లెట్ని అయితే తయారు చేసుకుందాము. నేనైతే 2 ఆమ్లెట్లు తీసుకొని పగలగొట్టుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దాన్ని ఇలాగ శుభ్రంగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడైతే ఆమ్లెట్ వేయడానికి పెనం తీసుకొని పక్కన స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి. ఈ లోపల చూద్దామండి ఒక గోంగూర అయితే ఉడికింది. నేను గోంగూర అయితే ఇట్లా తిప్పుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకున్నాను. ఇప్పుడు ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. చూడండి చక్కగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. నేను 2 ఆమ్లెట్లు వేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు గోంగూర కూడా ఉడికిపోయిందండి. గోంగూర కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేను. కారం కూడా వేసుకొని ఇట్లా కారం మొత్తం కలిసేటట్టు గోంగూరని తిప్పుకోవాలి. తర్వాత గరం మసాలా, కొంచెం లైట్గా ధనియాల పౌడరు వేసుకొని ఇలాగ తిప్పుకొని కొంచెం వాటర్ పోసుకొని గోంగూర ఇట్లా తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగా మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి. ఇప్పుడైతే ఆమ్లెట్ని ఇట్లాగా 4 సగాలుగా కట్ చేసుకోవాలండి. 4 సగాలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఆమ్లెట్లను కూడా గోంగూరలో వేసేసుకున్నాము. గోంగూరలో వేసుకొని నేనైతే ఎక్కువసేపు అయితే ఉడికించుకోలేదండి. ఒక 2 నిమిషాల పాటు 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. ఒక 3 నిమిషాల పాటు ఇట్లా ఉడికించుకోవాలండి. చూడండి కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా ఇంకా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసి